నీరజ్ ఇంట్లోంచి ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటి నా మొగుడు ఫోన్ చేశాడే? నీ మొగుడు నీకే కదా ఫోన్ చేస్తాడు. నా నంబర్ కాదే, కొత్త నంబర్ రుచి నంబర్కి రా చెప్తాను. మెల్లగా హస్బెండ్ ఫోన్. ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడు. మాట్లాడాలా? ఎలా? రుచిలాగా గొంతు మార్చి మాట్లాడు. ఎలా? హలో హలో. హాయ్ హాయ్. యువర్ గ్రీటింగ్ ఈజ్ సో స్వీట్, యువర్ వాయిస్ ఈజ్ సో హాట్. ఏం చేస్తుంటావు? నిన్ను ఆరాధిస్తుంటాను. నేను నీకు బాగా నచ్చానా? యా. ఎందుకు నచ్చాను డార్లింగ్? పొడుగ్గా ఉంటావు, పొడుగ్గా ఉంటావు, ఎర్రగా ఫారినర్ లా ఉంటావు, ఎర్రగా ఫారినర్ లా ఉంటావు. నీ డ్రెస్సింగ్ స్టైల్ సింప్లీ సూపర్. నేనంటే బాగా ఇంట్రెస్టా? కనిపిస్తే చెప్తా ఎంత ఇంట్రెస్ట్, కనిపిస్తే చెప్తా ఎంత ఇంట్రెస్ట్. రుచి, నీ డ్రెస్ కొలతలు చెప్పవా? 36, 24, 36. 36, 24, 36. ఎక్సలెంట్. నీ పేరు తలుచుకుంటేనే నా ఒళ్ళు తేలిపోతుంది. నీ పేరు తలుచుకుంటేనే నా ఒళ్ళు తేలిపోతుంది. నిన్ను చూడాలనిపిస్తుంది డార్లింగ్. తట్టుకోలేకపోతున్నారా? తట్టుకోలేకపోతున్నారా? ఎస్, నిన్ను మురిపించాలని ఉంది, నిన్ను మైమరిపించాలని ఉంది రాజా. నిన్ను షికారుకు తీసుకెళ్ళి అందరి మగాళ్ళు ఇలాగే ఉంటారా? నా మగుడు ఒక్కడే ఇలా ఉంటాడా? జనరల్ గా అందరు మగాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. మనం కూడా ఇలాగే బిహేవ్ చేస్తే మగాళ్ళు తట్టుకుంటారా? లేదు, చంపేస్తారు, లేదా వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు ఏం చేద్దామే? నీ మొగుడు బిల్డప్ ఇస్తాడో చూద్దాం. అదేం పళ్ళు కొరకటవే? అయ్యో, మొహం మీద కోపం కనపడి. కూల్. కాఫీ డ్రామా స్టార్ట్ చేయి. ఏంటి కాఫీతో డ్రామా ప్రాక్టీస్ చేయాలా? చేస్తాం, చెక్ చేస్తావా? లక్ష్మి, ఏ కూల్. ఎందుకు కాఫీ ప్యాకెట్ నీళ్లు? నాది నాకే చెప్తున్నావు నువ్వు? అది పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా కాఫీ కింద పడుతుంది, దాన్ని క్లీన్ చేయాలి, అదే నీ పని, తెలుసుకో. అర్థమైంది కదా? ఇంకెక్కడ కూల్? లోపల వేడి, బయట వేడి. ఎలా ఉండమంటావు? సరే, ట్రై చేస్తాను. అయ్యో, ఒలిగిపోతుంది. పోనీ. పోతుంది, పోతుంది, మొత్తం పోతుంది. నవ్వు లేదు, గివ్వు లేదు. నవ్వు లేనప్పుడు మొత్తం పోతుంది. తీసుకో. కొంచెం నవ్వవే. కొంచెం బాగా. హాయ్ నీరజ. హాయ్. హలో అండి. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను. ఏమ్మా, కాఫీ కప్తో ప్రాక్టీస్ మొదలు పెట్టావా? నా మీద ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చేసుకుంటున్నావు. జాగ్రత్త అమ్మా, కాలు జారి పడిపోతావు. నాకేం కాదండి, మీ ప్రేమే నన్ను పరిగెత్తిస్తుంది. మీకు తన మీద ఎంత ప్రేమ ఉందో తనకు కూడా మీ మీద 100% ప్రేమ ఉన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి కదండి. అందుకని నాకు నా పెళ్ళాం మీదే కాదు, నీ మీద లవ్ ఉంది. కానీ నా పెళ్ళాం ఫ్రెండ్ అయిపోయావు. ట్రై చేయటం బాగోదని మనసు చంపుకున్నా. ఏంటో తెలియదు గాని నాకు అమ్మ, నాన్న, వదిన, అక్క, బావ, తాత, ముత్తాత, ఆ ముత్తాత అందరినీ నిలువనే చూసుకుంటున్నాను. నువ్వు నా దేవతవి. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను. నీకోసం చచ్చిపోతాను.
చచ్చిపోతాను. జాగ్రత్త, కాలు స్లిప్ అవుతుంది. కాఫీ పోయినా పర్వాలేదు, కాళ్ళు పోకూడదు. బాయ్ బాయ్. ఎందుకు ఆయన చంపాలనిపిస్తుంది. అబ్బా సర్లే కానీ రిలాక్స్. ఏయ్ నీ ఫోన్ రింగ్ అవుతుంది. నాకెవరు ఫోన్ చేస్తారు? చూసావా నా మొగుడు ఇంట్లో ఉండి కూడా అమ్మాయికి ఫోన్ చేస్తున్నాడు. మై గాడ్, అంటే నా మొగుడు ఎంత చెడిపాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నన్ను ఎంత మోసం చేస్తాడో తలుచుకుంటేనే కంపరం పుడుతుంది. సర్లే కానీ ఫోన్ ఇచ్చేవే. ఇప్పుడే కదా నువ్వు కూడా చూసావు. నీ కళ్ళ ముందే నన్ను కౌగులించుకొని నా పెళ్ళమే నా దేవత, నా పెళ్ళమే నా జీవితం, అమ్మ నాన్న ఉప్పు కారం చిత్తపడ్డం అనలేదు. అబ్బా అవన్నీ తర్వాత ముందు ఫోన్ మాట్లాడవే. రిలాక్స్, నవ్వుతూ మాట్లాడు. హలో. హాయ్ డార్లింగ్. మీరేం చేస్తున్నారు డియర్? ఇంట్లో ఉన్నాను డార్లింగ్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను గుర్తొచ్చానా? నువ్వు గుర్తురానిది ఎప్పుడు డార్లింగ్? ఇంట్లో ఉన్నారా? యా. మీ ఇంట్లో మీ వైఫ్ లేదా? ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి తెలిసేలాగా మెయింటైన్ చేస్తావా డార్లింగ్? మాట్లాడవే. యు ఆర్ వెరీ జీనియస్. రుచి, నీ డ్రెస్ కొలతలు 36, 24, 36 అని చెప్పావు. ఒక్కసారి నీ ఫిజిక్ చూడాలని ఉంది డార్లింగ్. ఈ ఫిజిక్ ఏంటి? నీ గ్లామర్. ఓకే, నేను కలిసాక టచ్ చేయి డార్లింగ్. నిన్ను చూడాలని ఉంది డార్లింగ్. నువ్వెలా ఉంటావో, నీ ఫేస్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలని ఉంది డార్లింగ్. అట్లీస్ట్ నీ ఫోటోగ్రాఫ్. నా ఫోటోస్ ఎంఎంఎస్ చేస్తాను డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. ఇంట్లో పెళ్ళ ఉన్నప్పుడు చీపురు గుర్తొస్తారా మొగుడికి? ఇంకా ఇదే ఉంది, చూడాల్సింది చాలా ఉంది. పద ఫోటోలు పంపిద్దాం. ఇది ఇలియానా కదా? నువ్వు నేనడిమే రుచి. మన రుచి ఫ్యాక్స్ లాగా ఇలియానా బాడీ పార్ట్స్ పంపిస్తున్నాం అన్నమాట. ఒక్క ఇలియానా ఫేస్ తప్ప. ఎక్స్పెక్ట్ చేసా. ఫొటోస్ చూసి దొల్లుంటాడు. మాట్లాడు. హలో డార్లింగ్, యు ఆర్ సూపర్, ఎక్సలెంట్, టెరిఫిక్. నీ గ్లామర్ చూడంగానే మైండ్ పోయింది డార్లింగ్. ఏంటి డార్లింగ్ సౌండ్లు వస్తున్నాయి? నన్ను నువ్వు డైరెక్ట్ గా చూసినట్టు, ఆ ఆనందంలో నేను మెలికిలు తిరిగినట్టు ఫీలింగ్ వచ్చింది డార్లింగ్. ఓ డార్లింగ్, నీ షోల్డర్స్, నీ లెగ్స్, బ్యాడ్ లక్ ఏంటంటే నీ ఫేస్ మిస్ అయింది డార్లింగ్. నేనే పంపించలేదు డార్లింగ్. పంపించలేదా? వైఆర్? నీ మెంటాలిటీ నాకు తెలియదు కదా, అందుకని నీ మెంటాలిటీ తెలిసిన తర్వాత ఫేస్ కూడా పంపిస్తా. డార్లింగ్, నిన్ను కలవాలనుంది, చూడాలనుంది. ప్లీజ్ డార్లింగ్. ఎప్పుడు కలిసేది? SMS పంపిస్తా డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. మా ఆయనకి ఇంత
అమ్మాయి పిచ్చింది నేను అస్సలు అనుకోలేదు. ముద్దుకృష్ణ గారు, మీరు మీ వైఫ్ ని ప్రేమిస్తారా? ఎస్. అంత ఇష్టమా మీ వైఫ్ అంటే? ఎస్. మీ పెళ్ళే ఎన్నాళ్ళైంది? 5 years. పెళ్ళైన కొత్తలో మీరు రోజుకి ఎన్నిసార్లు సంతోషంగా ఉండేవారు? సో మెనీ టైమ్స్, లెక్కే లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఉంటున్నారు? 15 రోజులకు ఒకసారి. ఓహో, ఎందుకని? తెలియదండి. ముద్దుకృష్ణ గారు, మీకు వేరే అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో షికార్కి వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళాలనిపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి ఓకే అందనుకోండి, ఇప్పుడు మీరు వైఫ్ తో వెళ్తున్నట్టుగా ఆ అమ్మాయితో కూడా 15 రోజులకు ఒకసారి వెళ్తారా? నోనో, పెళ్ళైన కొత్తలో నా వైఫ్ తో ఎంత ఆనందంగా ఉన్నానో ఈ న్యూ ఫేస్ తో కూడా అంతే హుషారుగా ఎంతో ఆనందంగా ఉంటాను. అదేంటండి? తెలియదండి. ముద్దుకృష్ణ గారు, వైఫ్ ఉండగా వేరే అమ్మాయితో తిరగడం తప్పు కదా? తప్పే. మీ భార్యకి తెలిస్తే బాధపడుతుందని తెలుసు కదా? తెలుసండి. అయితే తిరగడం మానేయచ్చు కదా? నా మనసు ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది, అందుకే తిరుగుతుంటాను. ఓకే, మీరు వేరే అమ్మాయితో తిరుగుతున్నారు. మీ భార్య కూడా వేరే మగాడితో తిరిగితే మీరు ఒప్పుకుంటారా? నా ఒప్పుకోను. మీ భార్య తిరిగింది, ఏం చేస్తారు? చంపేస్తాను, లేదంటే చచ్చిపోతాను, లేదంటే విడాకులు ఇస్తాను. మీ ఆవిడ తిరుగుతుంటే మీకింత కోపంగా ఉన్నప్పుడు మీరు తిరుగుతుంటే మీ ఆవిడ కోపంగా ఉండదండి? తెలిస్తే ఉంటుందండి, అదేంటండి? కానీ తెలియనివ్వండి. ఆ? సీక్రెట్ మెయింటైన్ చేస్తామండి. అచ్చో, అచ్చో, అచ్చో. అంత కర్మే వచ్చిందండి. తిరగకుండా ఉండొచ్చు కదా? అది నా చేతుల్లో లేదండి. ఎందుకు ఉండదండి? మన మనస్సు మన కంట్రోల్లో ఉండదండి. మళ్ళీ మనసు ఒకటా? మరి మీరు వేరే అమ్మాయితో తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి కూడా మొగుడు ఉండొచ్చుగా? ఉంటాడండి. అతనికి తెలిస్తే ఫీల్ అవ్వచ్చుగా? తెలిస్తే ఫీల్ అవుతాడండి. అదేంటి? కానీ తెలియనివ్వండి. ఆ? సీక్రెట్ మెయింటైన్ చేస్తామండి. ఇన్ కేస్ ఆ అమ్మాయి మొగుడికి తెలిసింది, ఫీల్ అవుతాడు, మరి తిరగడం దేనికండి? అది మన చేతుల్లో లేనే లేదండి. అంటే వేరేవాడు ఎవడైనా నీ చెల్లికి అక్కకి లైన్ వేస్తే అన్ని చంపేస్తావు. ఎస్. వేరేవాడి అక్కకి చెల్లికి నువ్వు మాత్రం లైన్ వేసుకుంటావు. ఎస్. నీ పెళ్ళాన్ని మాత్రం ఎవ్వరూ ట్రై చేయకూడదని కోరుకుంటావు. ఎస్. నీ పెళ్ళాం మాత్రం పతివ్రతగా ఉండాలని కోరుకుంటావు. ఎస్. నువ్వు మాత్రం వేరేవాడి పెళ్ళాన్ని ట్రై చేస్తావు. ఎస్. ఎస్. ముద్దుకృష్ణ, ప్లీజ్ గో, ప్లీజ్ గో. నెక్స్ట్.